అండి, నేను మీ స్వీటీనండి. ఈరోజు ఇంకో టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదిగోండి, ఈ బాక్సెస్ని గుర్తుపట్టారా? మనం బిర్యానీ తెచ్చుకుంటే వస్తాయి కదా, అంటే మనకి యూజ్ అవ్వదని పడేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ నేను ఎలా యూజ్ చేసుకున్నానో మీకు కూడా ఇలాంటి యూజ్ ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఇదిగోండి, పెరుగు తోడు పెట్టుకున్నాను, అంటే ఎక్స్ట్రా పెరుగున్నా దీంట్లో వేసానులేండి. అసలు లీక్ అవ్వటం కానీ ఏం లేదు, చక్కగా ఉందండి. ఓకేనా? మేగడ, దాని మీద వచ్చిన మేగడ తీసాను. ఇలా ఫ్రిడ్జ్లో చక్కగా పడతాయండి, కింద అరలో పెట్టుకుంటే చక్కగా పట్టేస్తాయి ఇవి. ఇదిగోండి, ఇవి చట్నీస్, అంటే ఏదైనా మిగిలిపోతాయి కదా, బీరకాయ చట్నీ అలాంటివి. ఇలా కానీ చల్లారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ చట్నీలేండి. నేను ఇట్లా గట్టిగా పట్టి ఉంచి వాటర్ కలుపుతాను తినే ముందు. ఇదిగోండి, ఇలా చక్కగా ఉన్నాయి కదా. ఎన్నిటికి యూజ్ అవుతున్నాయి అంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాడి పడేయచ్చు. వెంబటే పడేయకండి, చక్కగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇలాంటి టప్పర్వేర్ బాక్సులు ఎలా ఉపయోగపడతాయో, ఇవి వెన్నపూస అండి, మొన్న తీసాను ఇది. ఇవి ఎలా ఉపయోగపడతాయో సేమ్ ఇవి కూడా పాలుకి పెరుగుకి చిన్న చిన్న పచ్చళ్ళకి ఉపయోగపడతాయి. ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ వచ్చినా సరే ఎవరికైనా ఏమైనా పెట్టాలి అంటే ఇంకా యూజ్ అవుతాయండి. అంటే అడగలేం కదా, స్టీల్ బాక్సులు ఇచ్చిన. ఇలాంటివి పడేయకండి, ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకుంటారని నేను చెప్పానండి. అంటే అందరికీ తెలుసు, జస్ట్ ఒక చిన్న క్లూ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.